అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సాక్షాత్తు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి మహిళా కాంగ్రెస్ నేత మల్లునందిని ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మధుర నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. రెండో విడత ఎన్నికల ప్రచారం కూడా విస్తృతంగా సాగిస్తున్నారు. ప్రస్తుతం మనతో మల్లునందిని గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏం చెప్తున్నారు? దాదాపు చాలా పెద్ద ఎత్తున హోరెత్తుతోంది ప్రచారం. సాక్షాత్తు ధనలక్ష్మి మా గ్రామానికి వచ్చిందని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. మీరే డబ్బులు ఇచ్చేది, మీ శాఖ ఆర్థిక శాఖ కూడా మీ దగ్గరే ఉంది. ఎట్లా అనిపిస్తుంది? ప్రజలందరూ కూడా అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్తున్నారు. రేపు ఓటు కూడా వేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే మధ్య నియోజకవర్గంలో 11 గ్రామ పంచాయతీ తొలి విడత ఏకగ్రీవం కూడా అయ్యాయి. ఏం చేయబోతున్నారు? గెలిపే విధంగా ఉండబోతున్నారు? జనం చాలా ఆశతో ఉన్నారు. అందరికీ నమస్కారం. జనం చాలా ఆశతో ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి వాళ్ళు చూడలే. మేము రాగానే 2 సంవత్సరాల్లో చాలా పథకాలు అమల్లో తీసుకొచ్చాము. చూసి అది డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఉన్నాయి, సన్న బియ్యం ఉన్నాయి, రైతులకి రుణమాఫీలు చేసాము, ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తుంది, లింక్ రోడ్లు పెద్ద పెద్ద లింక్ రోడ్లు వస్తున్నాయి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది, రేషన్ కార్డులు వస్తుంది, పెన్షన్లు రాబోతున్నాయి. వాళ్ళకి ఒక భరోసా కలిగింది. చలో ఇప్పుడు మనకి నిజంగా ప్రభుత్వం అనేది వచ్చింది, ప్రజల ప్రభుత్వం వచ్చింది, ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం వచ్చింది. కాబట్టి అన్నీ వస్తున్నాయి, ప్రభుత్వం ద్వారా అన్నీ వస్తున్నాయి అనే ఆశతోని దాంట్లో బట్టి విక్రమార్క గారిపై వాళ్ళకి ఉన్న అభిమానము, ఆ అభిమానం వాళ్ళు నా పైన కూడా చూపిస్తున్నారు.